సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఉదయం నుంచి కూడా మహిళా మనులతో పాటు మిగిలిన భక్తులంతా కూడా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇక బోనాలు సమర్పించే వారికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా అక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పటికీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు జోగిని శ్యామల కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. ఇక జోగిని శ్యామల ఏమంటున్నారు అనేది మనకు అందించడానికి మా బ్యూరో చీఫ్ రెడీగా ఉన్నారు. అక్కడ ఓవర్ టు యు రవితేజ్. పెద్దలతో మహిళలు బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. బోనాల జాతర ఒక ఎత్తు అయితే ఈ బోనాల సందర్భంగా జోగిని శ్యామల తీసేటువంటి బోనం ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఏళ్ల తరబడి అదే భక్తి శ్రద్ధలతో జోగిని శ్యామల అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి జోగిని శ్యామల ఉన్నారు. ఈరోజు కొంత ఆలస్యం జరిగినట్టుంది. నమస్తే అండి. ముందుగా మీ వీక్షకులందరికీ బోనాల పండుగ అలాగే ఆషాఢ మాస శుభాకాంక్షలు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం గారు వచ్చారని మమ్మల్ని కొంచెం లేట్గా రమ్మన్నారు. 1 to 3 or 4 వరకు చెప్పారు. అందుకే 1 తర్వాత రమ్మన్నారు. అండ్ 1 తర్వాత తీద్దామని అనేసరికి ఇంకా కొంచెం అక్కడ రద్దీ ఉంది, కొంచెం ఆగండి అని ఒక టీం పెట్టాను అని అన్నారు. బట్ దాని గురించి కొంచెం లేట్ అయింది. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఎన్నో ఏళ్లుగా మీకున్నటువంటి ఏకైక పోరాటం జోగినీలకు ప్రాధాన్యత కల్పించమని. సో ఎన్నో ప్రభుత్వాలను అడిగారు, మీటింగ్లను పెట్టారు, సమావేశాలు అడిగారు, మంత్రులను కలిశారు. ఇప్పుడైనా అది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందంటే ఎక్కడో నత్తనడక నడుస్తుందనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక స్టేబిలిటీ మాకంటూ ఒక ఏదో ఇస్తున్నారు. బోనాల పండుగ రాగానే చలో ఒకసారి మీటింగ్ పెట్టేసేయాలి, పిలిపించాలి, వాళ్ళకి ఏం కావాలి అని చూడాలి, ఏదో పాస్లు ఇష్యూ చేయాలి, పిలిపియాలి, మళ్ళీ కొంచెం అరాకొరా కొంతమంది శివశక్తులకి ఎక్కడో ఒక ప్రాబ్లం అవుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే ఏ ప్రభుత్వాలైనా ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక కమిషన్, ఒక కమిటీ వేసి బోనాల ఉత్సవ కమిటీ అనేది ఒకటి వేసి, అంతకు ముందులో మనకి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉమ్మడి దేవాలయాల కమిటీలు కూడా ఉండేవి. అలా బోనాల ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సలహా. ఎందుకంటే విశ్వవ్యాప్తం చెందిన మన బోనాల పండుగ. ఒకప్పుడు శ్యామల చేసే బోనానికి మీ అందరికీ తెలిసిందే చాలా తక్కువ బోనాలు వచ్చేవి. ఆ తక్కువ బోనాలలో నా బోనం గురించి వెయిట్ చేసే వాళ్ళు అప్పట్లో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏం మారలేదు, అదే వృత్తిలో కొనసాగుతున్నాం. అలాగే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మేము మాత్రం మా స్టేబిలిటీని, మా ఉనికిని, అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలని మేము ప్రదర్శించే విధానం మాత్రం మారలేదు. అప్పట్లో తొలి బోనం జోగిని శ్యామల అవుతుంది, కానీ రాను రాను శ్యామల అసలు కనుమరుగైపోయింది. ఎందుకైంది మీరు చూస్తూనే ఉన్నారు. కాకపోతే అదే చెప్తున్నాను, ఎప్పుడు ఏది మాట్లాడినా ఒక కాంట్రవర్సీ రూపంలోనే నన్ను చూస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని కలుపుకొని పోతే ఖచ్చితంగా ప్రభుత్వాలకి మంచి సలహాలు. ఇలాంటి బోనాల ఉత్సవాలలో మేమేం అడుగుతాం? నథింగ్ బట్ ఒక గౌరవం. ఆల్వేస్ మాకు గౌరవప్రదమైన జీవితంలో ఉండలేము, గౌరవాన్ని కోరుకుంటాం కాబట్టి జీవితం అంతా సంఘర్షిస్తాము. లాస్ట్కి వస్తే ఈ బోనాల పండుగలలో కూడా ఏదో బోనాల పండుగ నామమాత్రానికి వచ్చారు, దండం పెట్టుకున్నాము, పోయామనేలాగా కాకుండా ఒక స్టేబిలిటీగా మాకు ఆ గౌరవాన్ని ఇస్తే బాగుంటుందని మా ఒక ఉద్దేశం. ఎండోన్మెంట్ సమావేశం పెట్టినప్పుడు హైదరాబాద్ లో ఉన్న 4 బోనాలు ఎట్లా నిర్వహించుకోవాలి, జోగినీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, సాధారణ ప్రజలకు ఎలా ఇవ్వాలి అనేది ఒక రివ్యూ చేస్తారు. అప్పుడు మీకు ఈ అవకాశాన్ని కల్పించి పిలిపించి మీ ఒపీనియన్ తీసుకుంటున్నారా? రివ్యూలో మాత్రం ఏదో మాకు ఒక శివశక్తులను అందరినీ పిలిపియడము, మాట్లాడడం, అడగడం, పంపించడమే జరుగుతుంది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా. మేము అది ఇంకా బెటర్ దెన్, ఎందుకంటే ఇప్పుడు మేము చాలా ఏళ్లుగా చేస్తుంటాం. మీకు తెలుసు, పబ్లిక్ ఫిగర్లం అయిపోయాం. బోనాల పండుగని విశ్వవ్యాప్తం చెందించడానికి సముద్రం లాంటి దాంట్లో నేను ఒక నీటి బిందువుని, కానీ ఆ నీటి బిందువుకి ఆ ప్రత్యేకత, ఆ ఒక్క బిందువుతో నిండుతుంది సాగరం అనే లాంటి దానిలో నేను చాలా కృషి చేశాను. సో మీకు తెలుసు, నేను బయటకు వస్తే వచ్చే పరిస్థితి ఉండదు, జనాలు గుమ్మిగూడతారు. కాబట్టి కొంత క్రైటీరియా ఉన్న వాళ్ళని, కొంత ఫెమిలియర్ గా ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ పాసెస్ ఇష్యూ చేయండి. సో దట్ మేము ఈ దేవాలయాలే కాదు ప్రతి దేవాలయాల్లోకి వెళ్ళి కూడా మేము అంటే ఒక ప్రచార సారథులుగా మేము ఏ ప్రభుత్వాలు ఉన్నా ఉండనియండి, కానీ మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. బట్ సంవాట్ మాకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గత ప్రభుత్వం నుంచి ఒక ఇనిషియేట్ స్టార్ట్ అయింది. అప్పుడే కమిటీ వేస్తే బాగుండేది, ఆ గత ప్రభుత్వంలో వేస్తే బాగుండేది. దాని తర్వాత కూడా వచ్చింది, కానీ కమిటీ మాత్రం వేయట్లేదు. జస్ట్ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఒకటే అంటా,
మా శివశక్తుల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది సంస్కారం తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నత స్థాయిలో చదువుకొని ఉన్నత ఇదిలో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు మాకు బోర్డు మెంబర్స్ ఇవ్వద్దు? మాకు కూడా దేవాలయాల్లో మేము కూడా హక్కులు ఉన్నాం కదా. సో మీరు కేటగిరీ కింద, లేకపోతే మీరు ఎట్లాగైతే రిజర్వేషన్ అంటారో ఆ రిజర్వేషన్ కోటా కింద ప్రతి దేవాలయాల్లో ఒక్కొక్క శివశక్తిని ఒక బోర్డు మెంబర్గా వేస్తే బాగుంటుంది కదా. నేను నా ఒకటే ఇన్ని రోజులు ఉద్యమం చేశాను, గౌరవం 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 అన్నాను. అట్లీస్ట్ కొంత మెట్టెక్కాము. ఎందుకంటే ఒక కేబినెట్ స్థాయి సమావేశం లాంటి సమావేశం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది. కానీ నేను ఒకటే అంటున్నాను, ఇవ్వడం కాదు, దాన్ని ఆచరించండి కూడా. కొంత రిక్వెస్ట్ ఏంటంటే మీ హయాంలో అంటే మీరు కలిసి చేస్తే ఉత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. మేము ఆడపడుచులం, మీ గడపకి ఈ రాష్ట్రానికి గడప, ఇంటికి గడప ఎలా ఉంటుందో అలాంటి ఆడపడుచులం మేము. సో మమ్మల్ని సమన్వయంగా కలుపుకొని పోతే ఇంకా బాగా ఈ కల్చర్ని ఇంకా ముందు తరాలకి భావి తరాలకి రిప్రజెంట్ చేస్తామనేది ఒకటే అంటున్నాను నేను. మా శివశక్తుల్లో ఏ రోజైతే ఒక బోర్డు మెంబర్ అవుతారో, ఏ రోజైతే ఒక గుడికి చైర్మన్ అవుతారో ఆ రోజు శ్యామల సక్సెస్ అవుతుంది. బోర్డు మెంబర్ చైర్ మెంబర్ శ్యామలకే ఇవ్వాలా, ఏ శివశక్తికి ఇచ్చిన ప్రాబ్లం 100% ఒకటి. మా అన్నాను నేను, ఎప్పుడు నా అని ఎప్పుడు అనలేదు రవి. మళ్ళీ మీరు పక్కతో పట్టించదు. ఆల్వేస్ మీతో ఇదే ప్రాబ్లం. ఈయన కొంచెం నా సన్నిహితుడు కాబట్టి కొంచెం ఇలా వక్రంగా అడుగుతూ ఉంటాడు. బట్ ఎనీవే చాలా ఇయర్స్ నుంచి ర్యాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడిగే హక్కు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అండ్ మీరు థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ మీరు ఉంటారు మీడియాలో కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన నా దగ్గర సమాధానం ఏంది. నేను ఎప్పుడు నా అనుకునేది ఉంటే ఈరోజు గ్రీన్ కార్పెట్ అని మా అనుకున్నాను కాబట్టి ఒక్కొక్క ఏమంటారు సమకూర్చుకొని ఒక పండగని చాలా మంది ఎత్తుగా, ఇప్పుడు మీటింగ్కి వస్తే నన్ను ఒక్కదాన్ని పిలవరు కదా, అందరి శివశక్తులను పిలుస్తున్నారు కదా, అందుకే కదా నేను పోరాడింది. సో నా ఒక్కదాన్ని కాదు, ఎవరైనా అంటున్నాను, ఏ శివశక్తి అయినా ఏ జోగిని అయినా ఒక్కరోజు ఒక బోర్డులో కూర్చొని ఒక సంతకం ప్రమాణ స్వీకారం పెట్టిందా, ఒక దేవాలయానికి ఒక చైర్మన్ అయిందంటే ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాను. శ్యామల కాదు, అక్కడ నేనే స్వయంగా పక్క నుండి వాళ్ళని ఆ చైర్లో కూర్చోబెడతా. ఏ శివశక్తినైనా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తారు, ఇప్పుడు 5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది జోగినీల కంటే? వాస్తవంగా చెప్పాలంటే అక్కడ కూడా కొన్ని లొసుగులు అయినాయి, సరిదిద్దుకున్నారు. వాళ్ళు కూడా మాజీ మంత్రి గారు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తర్వాత మాకు ఏమంటారు ప్రత్యేకమైన టైమింగ్ ఏర్పాటు చేసి, క్యూ లైన్లు ఏర్పాటు చేసి శివశక్తులకు కొంత చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంకా ఇనిషియేట్ తీసుకొని ఇంకా కొంత పాస్లు ఇష్యూ చేయడం కానీ, కొన్ని ఇది చేయడం కానీ వెసులుబాట్లు ఇచ్చారు. కానీ ఇంకా కొంత చేస్తే బాగుంటది అని ఎమ్మెల్యే గారి చొరవ బాగుంది అంటున్నారు. కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఆ ప్రభుత్వానికి శాపం పెట్టిన రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అనేది అదే అంటున్నాను. కొన్ని లొసుకులు ఉన్నప్పుడు నేను వాయిస్ ఆఫ్ అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వాళ్ళని కూడా నేను క్వశ్చన్ రేజ్ చేస్తాను. మీ ఛానల్లోనే టెలికాస్ట్ చేశారు. అది నేను అనేది మాకు వ్యక్తులతో ఇది కాదు, పాలకులు ఎవరైతే ఉంటారో, ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రభువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా సలహాతో మమ్మల్ని కలుపుకొని పోతే వాళ్ళ ఆశీర్వాదం, మా ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. మేము వాళ్ళకి ఇంకా బాగా ఉండాలి, వాళ్ళు బాగుంటాయి. ఇప్పుడు రాష్ట్రం బాగుంటే, రాజులు బాగుంటే, పాలించే వాళ్ళందరూ బాగుంటుంది అని ఇది. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి, మమ్మల్ని అర్థం చేసుకొని గత ప్రభుత్వంలో శాపం పెట్టానా, ఈ ప్రభుత్వంలో పెట్టానని. ఈ ప్రభుత్వంలో కూడా వచ్చిన కొత్తలో నేను క్వశ్చన్ చేశాను. శ్యామల ఎక్కడున్నా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా క్వశ్చన్ చేసే తత్వం మాత్రం ఆగదు. మీ తర్వాత జనరేషన్స్ మారుతున్న కొద్దీ చాలా మంది జోగినీలు, శివసత్తులు కొంత అందంగా ఉన్నటువంటి బోనాలతో కూడా వచ్చారు. వాళ్ళందరికి లేని ప్రాధాన్యత ఒక శ్యామలకు మాత్రం ఎందుకుంది? దానికి సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే అందరి వీడియోలు తీసుకొని రవి నా వీడియోని ఎందుకు తీసుకుంటున్నారో ఆ సలహా ఆన్సర్ మీరు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది నన్ను ఓన్ చేసుకున్నారు. నేను గత 35 సంవత్సరాల నుంచి నేను బోనాలు చేస్తున్నా, ఈ కల్చర్లో ఉన్నాను. చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ అయ్యారు. నాతో ఉన్న వాళ్ళందరూ ఒక ఏజ్కి వచ్చారు. నా తర్వాత జనరేషన్ అందరూ శ్యామలక్క. సో ఈ జనరేషన్స్ అందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఏం కోరుకుంటారు అమ్మవారిని? వెళ్ళిపోతుంది వాళ్ళకి. అమ్మవారిన ఖచ్చితంగా మంచిగా ఉండాలి, అందరు రాష్ట్రం బాగుండాలి, అలాగే దేశం కూడా బాగుండాలి, వర్షాలు సకాలంలో పడాలి, అండ్ అందరికీ కూడా సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన ఒక కార్ ఉంది, ఆ కార్ మిస్ అయిపోయింది. మొత్తుకుంటారా? రైట్. ప్రస్తుతం జోగిని శ్యామలతో మాట్లాడి తనకున్నటువంటి అభిప్రాయం అంతా కూడా తెలుసుకున్నాము. గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి తేడా కానీ, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ కానీ, గతంలో ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కానీ, వీటన్నిటిని కూడా స్పష్టంగా జీ మీడియాతో మాట్లాడారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ.